హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పోసాని కృష్ణమురళి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎటువంటి నోటీసులు లేకుండా అక్కడికి వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చి నిన్నటి డేట్లో ఈ రోజు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసుల్ని ఏమనాలో నాకు అర్థం కాలేదు. అంతేకాదు పోసాని కృష్ణమురళి గారి ఏజ్ దగ్గర దగ్గర 60+. అటువంటి వ్యక్తికి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక టైమింగ్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కానీ, డాక్టర్‌ని గాని సంప్రదించిన తర్వాతే పద్ధతి ప్రకారం అరెస్టులు చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ పోసాని కృష్ణమురళి గారిని విచక్షణ రహితంగా అరెస్ట్ చేశారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడో పెట్టిన కేసుకి ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం ఎంత పెద్ద తప్పో, సీనియర్ సిటిజన్స్ యాక్ట్‌ని ఫాలో అవ్వకపోవడం కూడా అంతే తప్పు. అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని కూడా బేఖాతరు చేశారంటూ డాక్టర్ బాల ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆంధ్ర తెలుగు ప్రజలకి, సినీ అభిమానులకి, పోసాని అభిమానులకి అందరికీ పోసాని గారి అరెస్ట్ మీద చాలా చింతన ఉందనే విషయం తెలిసిన విషయమే. అయితే నేను పోసాని గారితో మార్నింగ్ మాట్లాడడం అయితే జరిగింది. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్రావెల్లో ఉన్న టైంలో పోసాని గారి ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారు. అదేవిధంగా ఆయనకు అనారోగ్య కారణం చేత ఆయన పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పారు. కానీ పోలీస్ వాళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా, ఏమాత్రం గైడ్లైన్స్ని ఫాలో అవ్వకుండా, ఏమాత్రం అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ని కానీ, లేకపోతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్ కానీ దేన్ని కూడా ఫాలో అవ్వకుండా ఆయనను భయభ్రాంతులకి గురి చేసి ఆయన ఇంటి దగ్గర నుంచే తీసుకురావడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఆయనని తీసుకురావడం పద్ధతిలో మాత్రము కొంచెము పోలీసు వాళ్ళు కూడా ఆయన వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగానే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి అని పోసాని గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఇప్పుడు ఆయనని 2-2.5 గంటల సమయంలో కోర్టుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము అరెస్ట్ రిజెక్షన్ని, బెయిల్కి కూడా అన్ని రకాల పిటిషన్స్ని రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మిగతా ఎక్కడైనా ఆయన మీద కేసులు ఎక్కడైనా ఉంటే కూడా రూల్ ఆఫ్ లాని పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇది ఒక పొలిటికల్ వెండేటాలా కనిపిస్తుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రతి ఒక్కరిని రూల్ ఆఫ్ లా పాటించి వాళ్ళ యొక్క ప్రొసీజర్ని ఫాలో అయితే మంచిగా ఉంటుందని మనం కోరుకోవాలి. ఎనీహౌ ఇప్పుడు అందరికీ కూడా చింతన ఏంటంటే పోసాని గారి ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఏ విధంగా ఉన్నారు అని చెప్పి చింతన ఉంది. ప్రస్తుతానికైతే పోసాని గారు బాగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం అయితే ఇంకా మనం ఆయన వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుత పోలీసు వాళ్ళ యొక్క కస్టడీలో ఉన్నారు కాబట్టి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా చెప్పడం ఏంటంటే ప్రస్తుతం పోలీసు వాళ్ళు అయితే మంచిగా చూసుకొని ఉన్నారు. ట్రావెల్లో ఉన్నప్పుడు అయితే అంతవరకు మాత్రం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా, మొత్తానికి పోసాని కృష్ణమురళి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడంలో అనేక రాజకీయ కోణాలు కనిపిస్తున్నప్పటికీ గత 10 నెలలుగా ఇటువంటి అక్రమ అరెస్టులు చాలా చూసిన ప్రజలకి చాలా సామాన్యంగా అనిపిస్తుంది. అయినప్పటికీ పోసాని కృష్ణమురళికి తోడుగా వైఎస్ఆర్సీపీ మొత్తం ఉందంటూ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. పొన్నవోలు సుధాకర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ కేసును ట్రీట్ చేయాలంటూ ఎట్టి పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బయటకు తీసుకురావాలంటూ మాట్లాడటం జరిగిందని తెలుస్తుంది. అదేవిధంగా డాక్టర్ బాలా కూడా పోసాని గారితో మాట్లాడారని చెప్తున్నాడు. అంతా సవ్యంగానే ఉంది, అన్నీ ఓకే అయితే ఈ రోజే పోసాని కృష్ణమురళి గారు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. తెలుగు ప్రజలకి, అలానే పోసాని గారి అభిమానులకి, సినీ చిత్ర పరిశ్రమ అందరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోసాని గారితో నేను ఇందాక మార్నింగ్ మాట్లాడడం జరిగింది. పోలీస్ వాళ్ళ ఎస్కార్ట్స్ కూడా తీసుకురావడం, వాళ్ళు కోడూరుకి తీసుకెళ్తున్నారని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒకటి, పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడో రిజిస్టర్ అయిన కేసులో ఈరోజు అరెస్టు చేయడం ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ వెండేటాలా కనిపిస్తుంది. రాజకీయ కక్షపూరిత అరెస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆయనకు 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏ రూల్స్ని పాటించకుండా, సీనియర్ సిటిజన్ యాక్ట్ని పాటించకుండా, బిఎన్ఎస్ఎస్ని పాటించకుండా, అలానే ఇంట్లో కూడా భయభ్రాంతులకి గురి చేయడం అనేది కూడా ఎంతవరకు అది పోలీస్ డిపార్ట్మెంట్కి, అలానే సభ్య సమాజానికి కూడా మంచిది కాదు. అయితే ప్రస్తుతానికైతే పోసాని గారి హెల్త్ పరంగా చూసుకుంటే ఆయన కొన్ని హెల్త్ కండిషన్స్ బాగాలేవు. రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళకి. దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మార్నింగ్ నేను మాట్లాడిన తర్వాత పోసాని గారితో ఆయన చెప్పడం ఏంటంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ ట్రావెలింగ్లో పోలీస్ వాళ్ళు కొంచెం పర్లేదు, చూసుకున్నారు, ఇబ్బంది ఏం పెట్టలేదని చెప్తున్నారు. నేను పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మేము ఆయన కోడూరుని తీసుకొచ్చిన తర్వాత కోర్టులో
రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్కి అలానే బెయిల్ 2 పిటిషన్స్ వేయడం అయితే జరుగుతుంది. ఎవరు చింతించాల్సిన అవసరం అయితే లేదు. అందరూ దీని గురించి ఎక్కువగా వరి చెందడం కానీ లేకపోతే పోసాని గురించి కానీ ఎక్కువ బాధపడడం కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం అయితే బాగానే ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ నేను ప్రజలందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం వి సపోర్ట్ పోసాని కృష్ణమురళి అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పాలంటే పార్టీలో ఉన్నా లేకపోయినా, పార్టీలో గతంలో ఉండి ఇప్పుడు మోసం చేసి వెళ్ళిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వారిపైన ప్రేమగానే ఉంటారు. వారితోనే నడుస్తారు. వారి కష్టం వస్తే మేమున్నామంటూ అడ్డంగా నిలబడి పోరాడతారంటూ మరోసారి తెలుస్తూ ఉంది. Thank you for watching this video. I'm Morley signing off. Thank you so much.